నమస్కారం. భారతదేశంలోని పాఠశాలలను జల సంరక్షణ కేంద్రాలుగా మార్చడానికి మన విద్యామంత్రిత్వ శాఖ ఒక అద్భుతమైన ప్లాన్తో ముందుకొచ్చింది. చిన్న చిన్న పనులతో మొదలయ్యే ఈ ప్రయాణం ఎంత పెద్ద మార్పుకు దారితీస్తుందో ఈరోజు మనం విశ్లేషిద్దాం. ఈ మొత్తం కార్యక్రమం వెనకున్న అసలు ఉద్దేశం కేవలం ఈ ఒక్క వాక్యంలోనే ఇమిడి ఉంది. ఇదొక పెద్ద ప్రభుత్వ ప్రణాళికను ప్రతి ఒక్కరికీ చాలా వ్యక్తిగతమైన, సులభంగా అర్థమయ్యే ఒక లక్ష్యంగా మార్చేస్తుంది. అంటే ఒక చిన్న మార్పు ఎంత పెద్ద ప్రభావాన్ని చూపగలదో ఇది మనకు స్పష్టంగా చూపిస్తోంది. సరే, ఇంత పెద్ద ప్రయత్నం అసలు ఎలా మొదలవుతుంది? ఇది ప్రతి విద్యార్థి తీసుకునే ఒక సాధారణమైన వ్యక్తిగత ప్రతిజ్ఞతోనే ఆరంభమవుతుంది. ఈ చిన్న అడుగే ఒక పెద్ద ఉద్యమానికి పునాది అని చెప్పచ్చు. ఈ కార్యక్రమానికి పునాదేంటంటే ఈ జల్ శపథ్. ఇదొక ఈవెంట్ లాంటిది. ఇక్కడే విద్యార్థులందరూ టీచర్లతో కలిసి నీటిని కాపాడతామని, పొదుపు చేస్తామని ప్రమాణం చేస్తారు. అన్ని కార్యక్రమాలకు ఇదే మొదటి అడుగు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంఖ్య ఇది. కేవలం 1 లీటరు. జల సంరక్షణ అనగానే ఏదో పెద్ద విషయంలా అనిపిస్తుంది కదా. కాని రోజుకి 1 లీటరు అంటే ఎవరైనా చేయగలరు. ఇదే ఈ ప్లాన్లోనే గొప్పదనం. ఈ చిన్న లక్ష్యం లక్షలాది మందిని సులభంగా ఇందులో భాగస్వాములను చేస్తుంది. మరే విద్యార్థులు ప్రతిజ్ఞ అయితే చేశారు. ఆ స్ఫూర్తిని తరగతి గదుల్లోకి ఎలా తీసుకువెళ్తారు? పాఠశాలలు దీన్ని సృజనాత్మక కార్యక్రమాల ద్వారా ఎలా ప్రోత్సహిస్తాయో ఇప్పుడు చూద్దాం. ఇది కేవలం ప్రతిజ్ఞతో ఆగిపోయే విషయం కాదు. ఇదొక పండుగలా జరుగుతుంది. విద్యార్థుల్లో ఉత్సాహం నింపడానికి పెయింటింగ్, వ్యాసాలు, స్లోగన్స్ రాయడం, డిబేట్లు, మోడల్స్ తయారుచేయడం, స్కిట్స్, ఇలా రకరకాల పోటీలు పెడతారు. అయితే ఈ పోటీలన్నీ కేవలం సరదా కోసమేనా? అస్సలు కాదు. వీటి వెనుక ఒక చాలా స్పష్టమైన విద్యాపరమైన లక్ష్యముంది. అదేంటో చూద్దాం. ఈ పోటీల ముఖ్య ఉద్దేశ్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మొదటిది, నీటి కొరత ఎంత తీవ్రమైనదో పిల్లలకు అర్థమయ్యేలా చేయడం. రెండోది, మన సహజ నీటి వనరులను ఎలా కాపాడుకోవాలో వాళ్లకి నేర్పించడం. అంతేకాదు, ఇంట్లో, స్కూల్లో నీటిని పొదుపుగా ఎలా వాడాలో చెప్పడం, నీళ్ల వల్ల వచ్చే జబ్బుల గురించి అవగాహన కల్పించడం. ఇవన్నీ కూడా ఇందులో భాగమే. ఇప్పటిదాకా మనం విద్యార్థుల గురించి, వాళ్ల యాక్టివిటీస్ గురించి చూశాం. మరి ఒక సంస్థగా, అంటే ఒక స్కూల్గా ఈ కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు? ఆచరణలో ఎలాంటి మార్పులు తెస్తారు? ఇప్పుడది పరిశీలిద్దాం. స్కూల్స్ ఫాలో అవ్వాల్సిన ఒక క్లియర్ యాక్షన్ ప్లాన్ ఉంది. ఫస్ట్, స్టూడెంట్ గవర్నమెంట్ అంటే బాల్ సంసద్తో మీటింగ్ పెట్టి యాక్టివిటీస్ ప్లాన్ చేస్తారు. తర్వాత స్కూల్లో ఉన్న పైపుల వ్యవస్థను, నీటి సరఫరాను సరిచూస్తారు. నీళ్లెక్కడ వేస్ట్ అవుతున్నాయో గుర్తించి దాన్ని ఎలా ఆపాలో పిల్లలకు నేర్పిస్తారు. ఇంకా చేతులు కడుక్కున్న తర్వాత ఆ నీటిని వృధాగా పోనివ్వకుండా స్కూల్ తోటలకు మళ్లించడం. చూసారా ఎంత ప్రాక్టికల్గా ఉందో? ఇదంతా స్కూల్ లోపల జరిగేది. మరి ఈ సందేశం స్కూల్ గేట్లు దాటి బయట సమాజంలోకి ఎలా వెళుతుంది? ఆ ప్రభావం ఎలా విస్తరిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తే సమాజంలోని వేరువేరు వ్యక్తులు ఎలా పాలుపంచుకుంటారో తెలుస్తుంది. ఉపాధ్యాయులు పక్కనున్న గ్రామాలకు వెళ్లి జనాలతో మాట్లాడతారు. విద్యార్థులు, టీచర్లు కలిసి లోకల్ లీడర్స్తో జతగట్టి పబ్లిక్లో అవగాహన కల్పిస్తారు. ఇక స్కూల్ యాజమాన్యం పేరెంట్ టీచర్ మీటింగ్స్ పెట్టి ఈ క్యాంపెయిన్ ఎంత ముఖ్యమో వివరిస్తారు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, పిల్లల సృజనాత్మకత క్లాస్రూమ్లకే పరిమితం కాదు. వాళ్లు వేసిన పోస్టర్లు, రాసిన స్లోగన్స్ ఊరి గోడల మీద కనిపిస్తాయి. అంటే స్కూల్ ప్రాజెక్ట్స్ పబ్లిక్ ఆర్ట్గా మారిపోతాయి. సరే, ఇంత చేశారు. మరి ఈ కార్యక్రమం ఎంత ప్రభావం చూపింది? ఈ మెసేజ్ని అందరికీ ఎలా చేరవేస్తారో ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఈ మాటను అందరికీ చేరవేయడానికి చాలా మార్గాలున్నాయి. గవర్నమెంట్ వెబ్సైట్స్లో బ్యానర్లు పెడతారు, సోషల్ మీడియాలో క్యాంపెయిన్స్ నడుపుతారు, స్కూల్ వెబ్సైట్స్లో కూడా దీని గురించి మెసేజ్లుంటాయి. అంతేకాదు, ఆడియో విజువల్ ప్రోగ్రామ్స్ ద్వారా అందర్నీ మోటివేట్ చేస్తారు. ఇది నిజంగా ఒక అద్భుతమైన సిస్టమ్. స్కూల్స్లో బాగా సక్సెస్ అయిన యాక్టివిటీస్ గురించి జిల్లా, రాష్ట్ర అధికారులకు రిపోర్ట్ చేస్తారు. వాళ్లు వాటిని పబ్లిక్గా పంచుకుంటారు. దీనివల్ల ఏ స్కూల్లో ఏం బాగా జరిగిందో అందరికీ తెలుస్తుంది. అది ఇతరులకి స్ఫూర్తినిస్తుంది. సాధారణంగా ప్రభుత్వ ప్లాన్ అంటే పైనుంచి ఆదేశాలు వస్తాయి, కింద వాళ్లు ఫాలో అవ్వాలి. కానీ ఈ ప్లాన్ అలా కాదు. ఇది ఒక ప్లాట్ఫామ్ లాంటిది. కొత్త యాక్టివిటీస్ కోసం స్టూడెంట్స్ దగ్గర్నుంచి, సమాజం నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటుంది. అంటే ఇది ఎప్పటికప్పుడు మెరుగవుతూ ఉంటుందన్నమాట.
ఒక్కసారి ఆలోచించండి, లక్షలాది మంది విద్యార్థుల చేతికి ఒక సమస్యను పరిష్కరించే శక్తినిస్తే ఏం జరుగుతుంది? వాళ్ల మెదళ్లలోంచి ఎలాంటి కొత్త, సృజనాత్మకమైన ఆలోచనలు పుట్టుకొస్తాయి? ఈ తరం పిల్లలు మన నీటి భవిష్యత్తును ఎలా మారుస్తారో చూడాలి.